ప్రభువు నామమున కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రభు దీవెనలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి దైవజనులు మరి ఐజక్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా మొదటి వర్తమానాన్ని అందించిన ఏబోవ గారు సిస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నమ్మదగిన వాడు. మరి మరొక పునరుద్ధాన దినాన్ని ఆయన మనకు అనుగ్రహించినందుకు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నాను. మరి యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు నేను మీతో పంచుకునే అంశం ఏంటి అనంటే, దేవుడు ప్రేమా స్వరూపి. చెప్పండి, దేవుడు ప్రేమా స్వరూపి. అందుకు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుడు ప్రేమాస్వరూపి. చాలమ్మా, దేవుడు ఎవరంటండి? ప్రేమాస్వరూపి. దేవుని యొక్క లక్షణాలలో ఒక లక్షణం ఏంటంటే, ఆయన ప్రేమించేవాడు. దేవునికున్న లక్షణాల్లో పరిశుద్ధుడని, నీతిమంతుడని, పాపము లేనివాడని, ఆయన సత్యవంతుడని, ఆయన జీవం గలవాడని, ఇలా ఆయనకున్న లక్షణాలన్నిటిలో ఒక లక్షణం ఏంటంటే, దేవుడు ప్రేమ గలవాడు లేదా ప్రేమ స్వరూపి. అంటే ఆయన గుణం ఎలాంటిదంటే ప్రేమిస్తాడు, ప్రేమించే దేవుడు. ఈరోజు ఆ ప్రేమించే దేవుడు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే దేవుడు మనల్ని ప్రేమించకుండా మనం ఈరోజు ఇక్కడ లేము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్న మాట, మునుపు మనము శత్రువులమై ఉన్నాము. ఎందును బట్టి? మన పాపమును బట్టి. ఆదాములో నుంచి వచ్చిన పాపము మనలోనికి సంక్రమించి అది ఏం చేసిందో తెలుసా? మనల్ని దేవునికి శత్రువులుగా చేసింది. అంటే దేవుని ప్రేమను నోచుకోవడానికి, పొందుకోవడానికి మనము ఎటువంటి అర్హులము కాదు. అయితే దేవుడు మనలను ప్రేమించాడు. ఈ ప్రేమను గురించి ఈరోజు మనము కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ప్రియులారా, దేవుడు ప్రేమించి మానవులను సృజించాడు, ఆదామును హవ్వల్ని. ఇది కేవలము దేవుడు తన ప్రేమతోనే చేశాడు. ఎందుకు? మానవుడు ఎప్పుడు ఆయన్ని మహిమపరచాలని, మానవుడు ఎప్పుడు ఆయన లక్షణాలలో కొన్ని లక్షణాలు కలిగి ఆయనతో పాటే సదాకాలము ఉండాలని, అంటే నిత్య జీవము గలవాడిగా ఉండాలని దేవుడు మానవుడిని సృజించాడు. అయితే మానవుడు దేవుని ప్రేమను తిరస్కరించి, దాని అర్థం ఏంటంటే ఆజ్ఞాతిక్రమమే ఏంటి చెప్పండి? పాపం. మరి ఆజ్ఞను పాటించడం ఏంటి? ఇదే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో చెబుతాడు, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించవలసిన ఆదాము అవ్వలు ఏం చేశారంటే దేవుని ప్రేమను తిరస్కరించారు. దేవుని ప్రేమను తిరస్కరించి వారు మరణ శాపమును పొందుకున్నారు. వారిలోనికి పాపం వచ్చింది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. ఇంకో విధంగా చెప్పాలంటే వారు సంపూర్ణంగా దేవునికి ఏమైపోయారంటే దూరస్తులైపోయారు. ఇటువంటి దూరస్తులైపోయిన మానవుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు కదా, ఆ స్వభావం మారదు. గుర్తుంచుకోండి, నీవు ఆయన్ని ప్రేమించావని నిన్ను ప్రేమించడు ఆయన. ఆయన ప్రేమా స్వరూపి గనుక ప్రేమిస్తాడు. ఆయన నిన్ను చూసి, నీ లక్షణాలు చూసి, లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూసి ఆయన నిన్ను ప్రేమించడు సుమా. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? అదే 4వ అధ్యాయము 10వ వచనంలో రాయబడి ఉంది, మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు,
తానే మనల్ని ప్రేమించి, మనం ఆయన ప్రేమించామని ఆయన మనల్ని ప్రేమించలేదు. గుర్తుంచుకోండి ఈ మాట. అంటే మీకు అర్థం అవ్వాలి. అంటే నేను ప్రేమించినా ప్రేమించకపోయినా నా మీద ఏముంది? ఆయనకి ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉందంటే చూడండి, దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక మనకి భూమి మీద నివాసం ఉండే ధన్యతనిచ్చాడు. దేవుడు ప్రేమిస్తున్నాడు గనుక ఆక్సిజన్ ఇస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక ఋతువులనిచ్చాడు. దేవుడు ప్రేమించాడు గనుక కాలాలనిచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమించాడు గనుక ప్రియులారా ఈరోజు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. దేవుడు ప్రేమించాడు గనుక వర్షాన్ని కురిపిస్తున్నాడు. దేవుడు ప్రేమించాడు గనుక సూర్యుడిని మన మీద ఉదయింపజేస్తున్నాడు. దేవుడు ప్రేమించాడు గనుక నీళ్ళిచ్చాడు. దేవుడు ప్రేమించాడు గనుక చెట్లు ఇచ్చాడు. దేవుడు ప్రేమించాడు గనుక పని చేసుకోవడానికి కష్టపడడానికి బలాన్ని ఇచ్చాడు. అది నీకే ఇచ్చాడా? అందరికీ ఇచ్చాడా? అంటే దేవుని ప్రేమలో ప్రియులారా ఆయన అందరినీ ప్రేమించే ప్రేమ ఉంటుంది. నిన్ను మాత్రమే కాదు. అందుకనే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడి ఉంటుంది, దేవుడు లోకములో అంటే చర్చిలో ఉన్న నువ్వేనా లేకపోతే అందరూనా? అందరూ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. వాడు ఎవడైనా కూడా దేవుణ్ణి దూషిస్తున్నాడా లేకపోతే తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడా? ఎలా ఉన్నవాడినైనా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే బైబిల్ ప్రకారం ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏమి చేయడు. ఆయన నువ్వు మారిపోయావని ఆయన లక్షణాలు మారో. గుర్తుంచుకో. అందుకే ఆయనకు ఒక పేరు ఉంది, ఏంటో తెలుసా? అన్చేంజబుల్ గాడ్. దేవుడు మార్పు లేనివాడు. హల్లెలూయా. కాలాలు మారొచ్చు, తరాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, పద్ధతులు మారొచ్చు, అన్నీ మారొచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన మారడు. అయితే చూడండి, దేవుడు ప్రేమించాడు. ప్రేమను తిరస్కరించిన మానవుడు పాపమును దాని వలన వచ్చు జీతము మరణాన్ని కొని తెచ్చిపెట్టుకున్నాడు. అంటే దేవుని ప్రేమకు ఏమైపోయాడు మానవుడు? దూరం అయిపోయాడని దేవుడు వదిలేశాడా? వదలలేదు. మరలా ప్రేమించి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ రాయబడి ఉంది, తన ప్రేమను మన ఎడల తన కుమారుణ్ణి పంపించి వెల్లడిపరిచాడు. హల్లెలూయా. చూడండి, అక్కడే రాయబడి ఉంది, దేవుడు తన ప్రేమను మన ఎడల ఎలా ప్రత్యక్షపరిచాడు? 9వ వచనం చూడండి, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఆయన ప్రేమించడం మానలేదు మనల్ని. ఆయనకు దూరం అయిపోయాను మనల్ని వదిలేయలేదు. వెదకి రక్షించడానికి మరలా ఆయన ప్రేమను మనకు చూపించడానికి ఎవరిని పంపేశాడంట? తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడిని లోకానికి పంపేశాడంట. ఆ తర్వాత మాట రాయబడి ఉంది, ఇందును బట్టి అంటే ఆయన ఏం చూపించాడు మనకి? ఆయన ప్రేమను ప్రత్యక్షపరిచాడు. హీ రివీల్ హిస్ లవ్ బై సెండింగ్ హిస్ బిగాటెన్ సన్. ఆయన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ప్రత్యక్షపరిచాడంట. హల్లెలూయా. ఇందులో ఏముందో తెలుసా? ప్రేమ ఉంది. ఇందులో స్వార్థం లేదు. అందుకనే దేవుని ప్రేమలో స్వార్థం ఉండదు, కపటం ఉండదు. నేను ఇది చేస్తే ఈ వ్యక్తి అది చేస్తాడు కదా అని ప్రేమించడు దేవుడు. అది గుర్తుంచుకోండి. మన ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో వాడు నాకు సహాయం చేశాడు కనుక నేను చేస్తాను. వాడు నన్ను అసహించుకున్నాడు కనుక నేను కూడా అసహించుకుంటాను. వాడు నన్ను పట్టించుకోవట్లేదు కనుక నేను కూడా పట్టించుకుంటాను. కానీ మీరు ఆలోచించండి, దేవుడు మనల్ని అలా ప్రేమించాడా? దేవుని ప్రేమ నీలాంటిది నాలాంటిదా? మీరు ఎప్పుడైనా చదివారా? 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ప్రేమ లేనివాడిని అయితే నేను వ్యర్థుణ్ణని చెబుతాడు. అక్కడ మనకి దేవుని ప్రేమ ఎలా ఉంటుందో, ఆయన ప్రేమలో ఉన్న ఆ మాధుర్యం ఏంటో, అది ఎంత ఉన్నతమైనదో అక్కడ చెబుతాడు. చూడండి, 13వ అధ్యాయము అక్కడ 4వ వచనం నుంచి మనం చదివితే, ప్రేమ దీర్ఘశాంతము సహించును, దయ చూపించును. ప్రేమ దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి చెప్పండి? దీర్ఘశాంతము, లాంగ్ సఫరింగ్ అంటారు.
అంటే దాని అర్థం ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎన్ని సంవత్సరాలైనా వాడు నిన్ను ద్వేషిస్తున్నా నువ్వు సహించుకుంటావు. అంటే నీ ప్రేమలో మార్పు ఉండదా? ఉండదు. మరి నువ్వు అలా ప్రేమించగలవా? ప్రేమించలేకపోతున్నాం మనం. అందుకని లక్షణం ఎవరిలో కనబడుతుంది? క్రీస్తులో కనబడుతుంది. ఆయన ఎలాంటి వాడంటే దీర్ఘశాంతము కలిగిన ప్రేమ ఆయనది. అందుకని చూడండి, ఆయన్ని కొట్టిన వారిని సైతం, ఆయన్ని దూషించిన వారిని సైతం, ఆయన్ని హేళన చేసిన వారిని సైతం, ఆ మ్రాను పైన మేకులతో దిగ్గొట్టిన వారిని సైతం ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? కొడతంటే సహిస్తున్నాడే. ఇవన్నీ నేను వివరించాలంటే చాలా సమయం పడుతుంది. జస్ట్ చదివేదాం చూడండి. దీర్ఘకాలం సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదంట. నాకేంటి అని కాలు రెగరేయదంట. ఇంత కీర్తనలో కూడా మనం నేర్చుకున్నాం కదా, వారికున్న బలాన్ని బట్టి వారు గర్విస్తారేమో, కానీ మనం గర్వించం. దేవుని ప్రేమ అలాంటిది కాదు. ఇంకా రాయబడి చూడండి, అది ప్రేమ డంబముగా ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదంట. చాలామంది మర్యాద లేకుండా మాట్లాడతారు. పెద్దోడని లేదు, చిన్నోడని లేదు, కానీ దేవుని ప్రేమ చూడండి, వాడు చిన్నోడైనా పెద్దవాడైనా ఆయన ప్రేమలో ఏముంటుందంట? మర్యాద ఉంటుందంట. డంబం కనబడదంట, అంటే గర్వం కనబడదు. దేర్ ఈజ్ నో ప్రైడ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. ఆయన ప్రేమలో డంబం ఉండదు, ఉప్పొంగదు, స్వప్రయోజనమును విచారించుకొనడు. ఇది చేస్తే నాకేంటి, నేను ఇది ఇస్తే నాకేంటి? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఇలా ఉంటే నాకేంటి? ఇది స్వప్రయోజనం కోరుకోరమంటే సెల్ఫిష్నెస్ అంటాం. నాకేదైనా లాభం కలిగితేనే కానీ నేను ఏది చేయను. కానీ మరి దేవుడు నిన్ను అలా ప్రేమించాడా? ఇంకోసారి అక్కడ చదవండి, ఇంకా రాయబడి ఉంది, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. చూడండి, దుర్నీతి విషయమై త్వరగా కోపపడదంట. అపకారాన్ని, ఎవడో నీకు అన్యాయం చేశాడు. మీకు తెలుసా, 10 సంవత్సరాల క్రితం జరిగిన ఇన్సిడెంట్ కూడా అది నిన్నే జరిగినట్లుగా మనం గుర్తుంచుకుంటాం. అది మనలో ఉన్న పాపం. నిన్నే జరిగినట్లుగా దాన్ని ఏమంటామంటే పోసగుచ్చినట్టు మొత్తం చెప్తావు. మళ్ళీ పోసగుచ్చినట్టు ఏది మర్చిపోవు. ఎన్ని మాటలు అన్నాడో, ఏ విధంగా మాట్లాడాడో, ఈవెన్ యాక్టింగ్ కూడా చేసేది చెప్పేస్తాం. కానీ మీ అందరికి తెలుసా, దేవుని ప్రేమ ప్రియులార అపకారాన్ని మనసులో ఉంచుకోదంట. అందుకనే నీవు నేను ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ప్రేమించాడు కనుక క్షమించాడు. క్షమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక ఎన్నటికీ మీ పాపములను ఆయన జ్ఞాపకము చేసుకోడు. హల్లెలూయా. నీ పాపములను మరిచిపోతాడు. అది ప్రేమ. ఆయన అపకారాన్ని తన మనసులో ఉంచుకోడు. ఒకసారి ఆలోచించండి, అలాగా ఆయన మనసులో నీ పాపాలు నా పాపాలు ఉంచుకుని ఉంటే ఈరోజు ఏమైపోదు ఒకసారి ఆలోచించండి. ఆయన అపకారాన్ని మనసులో ఉంచుకోడంట. ఇంకా రాయబడి చూడండి, అక్కడ రాయబడి దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషిస్తాడు, అన్నిటిని తాళుకుంటాడు, అన్నిటిని నమ్ముతాడు, అన్నిటిని నిరీక్షిస్తాడు, అన్నిటిని ఓర్చుకుంటాడు. అక్కడ రాయబడి ప్రేమ శాశ్వత కాలం ఉంటది. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు నీ ప్రేమ గురించో నా ప్రేమ గురించో రాయలేదు. ఇక్కడ ఇదిగో దేవుని ప్రేమ ఇలా ఉంటుందిరా, మనము కూడా ఇలాగే ప్రేమించాలి. ఒకవేళ అటువంటి ప్రేమ మనలో లేకపోతే నేను ఎవరినో తెలుసా? జీరో, వ్యర్థుడిని అంటున్నాడు. ఈరోజు ప్రభు పాత్రలో చేయి వేయడానికి సిద్ధంగానే ఉన్నాం. అయితే ఒక్కసారి ఆలోచించు, దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన ప్రేమ లక్షణాలు మనం చూసాం, ఎలా ఉందో ఆయన ప్రేమ. మరి ఆయన ప్రేమ నీ జీవితంలో ఎప్పటి నుంచి ప్రారంభమైందో నీకు తెలియాలి. మొదట ఎప్పటి నుంచి నిన్ను ప్రేమించాడు ఆయన? చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసిపోయి ఉంటాయి. ఆ చివరిలో రాయబడి ఉంటుంది చూడండి, జగత్తు పునాది వేయబడక ముందే
ప్రేమ చేత ఆయన క్రీస్తులో క్రీస్తులో మనలను ఏర్పరుచుకొనెను. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నాడో తెలుసా? జగత్తు పునాది వేయక ముందే. ఈ మాట మీకు అర్థమైతే ఖచ్చితంగా మీరు దేవుణ్ణి ఆరాధిస్తారు. ఎందుకో చెప్పనా? నీ మీద ఆయనకు ప్రేమ ఎప్పుడు పుట్టిందో తెలుసా? ఈ భూమి లేదు, ఆకాశము లేదు, మనుషులు లేరు, అందలి సమస్తము లేదు, కేవలము త్రియేక దేవుడు మాత్రమే ఉన్నాడు. అప్పుడే ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు, ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు, ఆయన ఉద్దేశాల్లో నువ్వు ఉన్నావు. అప్పుడే నిన్నేం చేశాడు తెలుసా? నిన్ను ప్రేమించాడంట. ఆయన అప్పుడే నిన్ను ప్రేమించాడంటే ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఆయనకి ఎంత ప్రాముఖ్యమైన వాడో ఎప్పుడైనా ఆలోచించావా? నీ ప్రేమకు ఒకవేళ ప్రారంభం ఉంటుంది, నీ ప్రేమకు ముగింపు ఉంటుంది. నువ్వు ఆలోచించు, ఆయన ప్రేమకు ప్రారంభం ఉండదు, ముగింపు ఉండదు. తెలుసా మీకు? నువ్వు ఒకవేళ ప్రేమించావు అనుకో, ఎస్ ఫలానా సంవత్సరం వాడు నాకు మేలు చేశాడు, అప్పటి నుంచి నేను వాడిని ప్రేమిస్తున్నాను, సో అండ్ సో డేట్ 2023 22 సంథింగ్. సో వెంటనే కొన్ని సంవత్సరాలు బాగానే నడిచింది, ఈలోగా నీకు వాడు ఏదో కీడు చేశాడు, అపకారం చేశాడు. ఇప్పుడు నీ ప్రేమ ఏమైపోయింది? ముగింపుకు వచ్చేసింది, ఎండ అయిపోయింది. అప్పుడు వరకు వాడంత గొప్పోడు లేడు అని మెడ మీద ఎక్కించుకున్నావు. ఇప్పుడు అంటావు వాడిని నీకు నువ్వే కాళ్ళతో తొక్కేస్తావు అంటావు. వాడంత దుర్మార్గుడు లేడు, ఎవరు అడగవసరంలా, నువ్వే మొదలెట్టేస్తావు స్టోరీ. నిన్ను వాళ్ళు అడగరు ఏమైంది అని కూడా అడగవసరం లేదు, నువ్వే తెలుసా నీకు ఏం చేశాడు వాడు. మన ప్రేమకు ప్రారంభం ఉంది, ముగింపు ఉంది. ఇప్పుడు దేవుని ప్రేమను చూడండి. దేవుని ప్రేమ ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. దేవుడు ఒక్కడే ఉన్నాడు, అప్పుడు ఎవ్వరూ లేరు. ఇంకా చెప్పాలి అని అంటే మీరు ఆలోచించండి, ఆయన ఖచ్చితంగా ఆ టైంలోనే ఇదిగో నీ గురించి సమస్తాన్ని ఎరిగి ఉన్నవాడు ఆయన. ఆయన ఎవరు చెప్పండి? భూత వర్తమాన భవిష్యత్ కాలాల్ని ఎరుగున్నవాడు. ఆయన ఉన్నవాడు, ఎప్పుడుంటాడు? అన్ని సమయాల్లో ఉంటాడు. ఆయనే ఆది, ఆయనే అంతము, ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడు. చూడండి, ఇప్పుడు ఆయన ప్రేమ నీ జీవితంలో ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? జగత్తు పునాది వేయక ముందే నిన్ను ప్రేమించడం ప్రారంభించాడంట. ఇప్పుడు మీకు అర్థమైతే మరి ఎంతకాలం వరకు ప్రేమిస్తాడు? మా ఇంటి పక్క వాళ్ళు ఏదో ఫలానా రోజు వరకు ప్రేమించారు, మరి దేవుడు కూడా అలాగే ప్రేమిస్తాడా? ఒకవేళ నువ్వు ఇక్కడ ఏదైనా దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు, మరి ఒకవేళ ఆయన ప్రేమ ఏమైనా ముగింపుకు వచ్చేస్తుందా నీ జీవితంలో? అలా ఏమైనా ఆయన ప్రేమను ప్రేమించడం ఆపేస్తాడా? జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ప్రేమించాడు కదా, మరి ఎప్పటి కాలం వరకు ప్రేమిస్తాడు నన్ను? బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాట చూడండి, ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తాడో తెలుసా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం. 31వ అధ్యాయము 3వ వచనం, ఇర్మియా గ్రంథం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుడంట ఆయన ప్రేమ ఎప్పటి వరకు ప్రేమిస్తాడో తెలుసా? శాశ్వత కాలము. నేను అంటాను, ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇదిగో ఈ భూమి ఆకాశము ఏమీ లేనప్పుడు నిన్ను ప్రేమించాడు కదా, మరలా ఒకానొక దినాన్ని ఈ భూమి ఆకాశం అంతమైపోద్ది, అయినా నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. మరలా క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సృజిస్తాడు, అయినా ఆయన ప్రేమ నీ మీద మారదంతే. అందుకే అక్కడ రాయబడి ఉంది, యెహోవాకు నాకు సెలవిచ్చాడు. ఏమన్నాడు ఇర్మియా అని అంటే ఏమంటాడు తెలుసా? నా దేవుడంట శాశ్వత కాలం వరకు నన్ను ప్రేమిస్తాడంట. అంటే నా కష్టకాలాల్లో ఆయన ప్రేమ దూరం అవదో? నా ఇబ్బందుల కాలాలు ఉంటాయి,
లేకపోతే నా ఆర్థిక పరిస్థితులు బాగోని కాలాలు వస్తాయి నాకు. మరి ఆయన ప్రేమించడం మాండో. ఎందుకో తెలుసా? ఆయన నన్ను శాశ్వత కాలం వరకు ప్రేమిస్తాడు. ఇంకో మాట అక్కడ రాయబడి ఉంది, విడువక నా ఎడల కృప చూపుతూనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి, ప్రేమిస్తాడంట. కృప చూపడం అంటే అర్థం ఏంటో తెలుసా? కృప చూపడం అంటే ఆయన ఏ యోగ్యత లేని నన్ను యోగ్యుడిగా చేస్తాడంట. నేను అపాత్రుణ్ణి, కానీ నన్ను యోగ్యుడిగా చేస్తాడంట. నేను ఈ స్థితిలో ఉండడానికి అపాత్రుణ్ణి, కానీ నన్ను యోగ్యుడిగా చేస్తాడంట. ఈరోజు మీ ముందు నిలబడి వాక్యం చెప్పడానికి అర్హుని కాదు, కానీ చాలిన కృప ఏం చేసిందో తెలుసా? నన్ను ఇక్కడ నిలబెట్టగలిగింది. నా అర్హత ఏమీ లేకపోయినా దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. దాన్నే కృప అని అంటాం. హల్లెలూయా. మీకు అర్థమైతే మరి దేవుడు ప్రేమ జగత్తు పునాది వేయబడక ముందు ప్రారంభమయ్యింది. అది ఎప్పటి వరకు అంటే శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, మరి దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ప్రేమించాడు కదా, మరి నేను ఎవరో తెలిసే ప్రేమించాడు ఆయన. ఎస్, నీ ప్రారంభం ఏంటో ఆయనకు తెలుసు, నువ్వు ఎలా బ్రతుకుతావో తెలుసు, నీ ముగింపు ఏంటో ఆయనకు తెలుసు. నీ గురించి సమస్తము తెలుసు. నీ దినములన్నీ లెక్కించి ఆయన ఏం చేశాడు? రాసుంచేశాడు. ఒకటైనా కాకమునిపే, నీ దినములలో ఒకటైనా కాకముందే ఆయన సమస్తాన్ని ఏం చేశాడు తెలుసు? తన గ్రంథంలో లిఖించి ఉంచేశాడు. మరి నీ గురించి అంతా తెలిసి ఆయన ప్రేమించాడా? నీ మాట బాగోదని, నీ చూపు బాగోదని, నీ ప్రవర్తన బాగోదని, కొన్ని రోజులు భక్తి చేస్తావు, కొన్ని రోజులు చేయవని, కొన్నాళ్ళు మోకరిస్తావు, కొన్నాళ్ళు అసలు మోకాళ్ళే వంగవని, దేవుని సన్నిధి కొన్నాళ్ళు క్రమంగా వచ్చేస్తావు, లేకపోతే రావని, లేకపోతే నువ్వు ఇతరులతో గొడవలు పెట్టుకుంటావని, నీ ప్రవర్తన బాగోదని, ఇవన్నీ తెలిసి నన్ను ప్రేమించాడా? ఎస్. ఇక్కడ ఒకవేళ ఏదైనా చెడు అలవాటుతో కూర్చున్నావా, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇంకా నువ్వు ఆయన ప్రేమను పొందుకోలేదు, అయినా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇంకా ఆయనకు దూరస్తుడుగానే ఉన్నావా, ఆయనకు వ్యతిరేకంగానే బ్రతుకుతున్నావా, గుర్తుంచుకో, అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు అనొచ్చు విశ్వాసిగా, ఇదిగో నేను ఎవరినో తెలిసినా ప్రేమించాడా? ఎస్, ప్రేమించాడు. ఏంటి, జగత్తు పునాది వేయబడక ముందే నన్ను ప్రేమించాడా? ప్రేమించాడు. మరి నేను ఎప్పుడు నన్ను ప్రేమించాడంటే చూడండి, ఇంకో మాట మనం చదువుదాం. అదే మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనం చూడండి. 4వ అధ్యాయం 19వ వచనం, ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరు ప్రేమించారంట? మొదట ఆయనే మొదట నన్ను ప్రేమించాడంట. మనము ఆయన ప్రేమించామని కాదంట. మీరు ఆలోచించండి, జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను ప్రేమించడమే కాదు, నిన్ను ఎప్పుడు ప్రేమించంట? మొదటే ప్రేమించాడంట. బా, ఈ మాట నీకు అర్థమైతే నీ లిస్టులో ఒక 10 మందిని పెట్టి, వీళ్ళలో నువ్వు ప్రేమించే వారిలో ఎవరున్నారంటే నీకు ఒక 4వ లిస్టో 5వ లిస్టో లేదా 5వ పేరు 4వ పేరు అలా ఉండొచ్చు. కానీ దేవుని లిస్టులోకి వెళ్ళి, ప్రభువా నన్ను ఎప్పుడు ప్రేమించావయ్యా అని చూసావనుకో, ఒరే బాబు, జగత్తు పునాది వేయబడక ముందే నిన్ను మొదట ప్రేమించాను అంటాడు ఆయన. ప్రభు ఇంకెవ్వరిని ప్రేమించలేదంతే, నిన్నే మొదట ప్రేమించాను. నీవే మొదట లిస్టులో ఉంటావు. నాకు ఎవరెళ్ళి అడిగినా ఆయన ఏమంటాడు తెలుసు? ఎస్, నీ పేరు మొదట ఉందంతే, నేను నిన్ను మొదటగానే ప్రేమించాను. అంతేకాదు, ప్రభువా ఇంకెప్పుడు ప్రేమించావయ్యా అని అడిగావనుకో, చూడండి రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. కాగా దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడంట. నన్ను ప్రేమిస్తున్నాడంటే ఎప్పుడో తెలుసా? అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నేను ఇంకను పాపినై ఉండగానే. ప్రభువా నేను నీకు వ్యతిరేకిని కదా, నేను ఇంకా నీకు అయిష్టుడిగా బ్రతుకుతున్నాను కదా, నేను ఇంకా మార్పు చెందలేదు కదా, నా జీవితం బాగోదు కదా, నన్ను మనుషులే అసహించుకుంటారు, ప్రభువా నువ్వెలా నాయనా అని అంటే ఆయన అంటాడంట, నువ్వు పాపివైనా నేనేం చేస్తున్నానో తెలుసా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను.
అంతేకాదు ఇంకో మాట చదువుదాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదాం. అక్కడ రాయబడిన మాట చూడండి. 4-5 వచనాల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా మనలను బ్రతికించెను. హల్లెలూయా. అక్కడ రాయబడి చూడండి, నేను చచ్చిన వాడనై ఉండగా, పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయాను. ఏమంటే చచ్చిన వాడిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? చచ్చిపోయాడు అనుకో, ఎన్ని రోజులు ప్రేమిస్తారు? మొదట చచ్చిపోగానే ఏడుస్తామండి. ఏడిసి తర్వాత ఎక్కడ కుళ్ళిపోద్దని ఐస్ బాక్స్ తెచ్చి పెట్టేస్తాం, దండేస్తాం, ఏడుస్తాం. ప్రేమించి ఎన్ని రోజులు ఉంచుతాం చెప్పండి? ఒక రోజు ఉంచుతాం. తర్వాత రెండో రోజు సాధ్యమైతే, ఇంకా బంధువులు రాలేదండి, వీడికి బాగా ఇష్టమండి, పలానా మనవడు పలానా దూరం ఉండిపోయాడు, ఆడు రావాలండి, అట్లీస్ట్ చివరి చూపు. నేను అనుకుంటాను, ఆడు బతుకున్నప్పుడు చూడటం తెలీదా మనకే? అప్పుడే చివరి చూపు చూడాలా? బతుకున్నప్పుడు పట్టించుకోరు, అట్లీస్ట్ చివరి చూపు చూసేయాలంట. ఇదేమన్నా దర్శనమా? అట్లీస్ట్ చివరి చూపు కాదు, వాళ్ళు బ్రతుకుండానే మనం ప్రేమించాలి. మా సార్ ఒక మాట నేర్పించేవాడు. ఏమన్నాడు తెలుసా? ఒరే, నేను చనిపోయిన తర్వాత మీరు పూలదండలో పూల బొకేలు తేబాకండి నాకు అని చెప్పేవాడు. ఏ సార్ అంటే, నేను బతుకుండగానే ఇవ్వండిరా, చచ్చిపోయిన తర్వాత నేనేం తీసుకుంటాను అట్లని? అప్పుడు తీసుకొచ్చి నాకు ఇవ్వకండి, నేను బ్రతుకుండగానే. మీరు ఆలోచించండి, దేవుడంట మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయి ఉన్నామంట. అంటే నా స్థితి ఏంటో తెలుసా? దేవుని విషయాలకు నేను ఏమాత్రం కూడా ప్రతిస్పందించను. ఐ కెనాట్ రెస్పాండ్ టు గాడ్. ఎందుకు? నా పాపము, నాలో ఉన్న అపరాధం నన్ను ఏం చేసింది? ఆయన మాట విన్నవ్వకుండా చేసింది, ఆయన చూడనివ్వకుండా చేసింది, ఆయన మాటకు విధేయత చూపకుండా చేసింది, విశ్వాసం ఉంచకుండా చేసింది. దేవుని విషయాల పట్ల నేను చచ్చిపోయాను. అందుకనే నేనేం చేస్తానంటే, ఆయన ప్రేమకు ఎంత మాత్రం స్పందించను, చచ్చిపోయాను. కానీ అప్పుడు నన్ను ప్రేమించాడంట. మీరు చూడండి, నేను దేవుని ప్రేమకు నేను స్పందించను, కానీ ఈ లోకంలో ఉన్న వాటికి మాత్రం స్పందిస్తాను. అదే రాశాడు చూడండి, అదే 2వ అధ్యాయంలో, నేను ఆయన ప్రేమకు స్పందించను, కానీ దేనికి స్పందిస్తాను? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2వ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది, వాయుమండల సంబంధమైన అధిపతిని నేను అనుసరిస్తున్నానంట. ఎవరు వాయుమండల సంబంధమైన అధిపతి అంటే? సాతానుడు. వాడి మాటలకు మాత్రం ప్రతిస్పందిస్తానంట, దేవుని మాటకు స్పందించను. అంటే నా స్థితి ఎలాంటిది? దేవుని విషయాల పట్ల సంపూర్ణంగా నేను చచ్చిపోయాను. ఏమంటే చూడండి, కలువరి సిలువలో ఈ త్యాగమంతా నీకోసమేరా అని మనకి ఎంత బోధించినా మనం గ్రహించలేదు రక్షించబడకముందు. ఎందుకనంటే మనం అప్పుడు దేవుని ప్రేమను తెలుసుకునే పరిస్థితిలో మనం లేం, చచ్చిపోయాం. కానీ ఇంకో విషయాల పట్ల చచ్చిపోలేదు. ఏంటిది? సాతానుని అనుసరించడానికి మాత్రం మనం చచ్చిపోలేదు. వాడు ఏం చెప్తే అది చేశామంట. ఇంకా కింద ఇంకో మాట రాయబడి ఉంది చూడండి, ఇంకో మాట రాయబడి ఉంది అక్కడే, ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకున్నారు. అంటే లోకం ఏం చెప్తే అది మనం చేశామంట. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. అంటే ఈ లోకాధికారి ఎవడంటే సాతానుడు. ఈ లోకంలో వాడి సిస్టమ్ పనిచేస్తుంది, దాని ప్రకారం మనం అనుసరించి బ్రతికామంట. ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు, పితృ పారంపర్యమైన ప్రియులారా అలవాట్లు, వాటితోనే మనం బ్రతికామంట, వీటితోనే మనం కాలాన్ని గడిపేశామంట. కానీ దేవుని ప్రేమకు మాత్రం మనం ప్రతిస్పందించలేదు. ప్రతిస్పందించకుండా ఎంత మాత్రమో ఆయనకి దూరంగానే బ్రతికాము. అయితే ఇంకో మాటను చూడండి, ఇంకా దేనికి ప్రతిస్పందించే వాళ్ళమో తెలుసా? అక్కడే రాయబడి ఉంది 3వ వచనంలో, మునుపంట శరీరము యొక్క, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రం మనలో జీవం ఉందంట.
మన శరీరం ఏం చెప్తే అది, మన మనసుకు ఏది నచ్చితే అది, మన ఇష్టం, మన ఇష్టానుసారంగానే మనం బ్రతికాం. కానీ అయినా, అక్కడ రాయబడి చూడండి, అయినను అనే మాట రాయబడి ఉంది. అది ఎంత ఉన్నతమైన మాటో తెలుసా? ఒరే, నువ్వు ఎంత ఆయనకి వ్యతిరేకంగా బ్రతికినను, నువ్వు ఎంత అవిధేయుడుగా ఉన్నను, నువ్వు ఆయన్ని ద్వేషిస్తున్నాను, ఆయనకు అసహ్యమైన కార్యాలు చేస్తున్నాను, అయినను దేవుడు ఎవరో తెలుసా? కరుణా సంపన్నుడై ఉండి, ఈజ్ రిచ్ ఇన్ మెర్సీ. ఆయనంట ఎంత కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడంటే అక్కడ రాయబడి ఉంది, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల తన మహాప్రేమను చూపించాడంట. హల్లెలూయా! మహాప్రేమను చూపించాడు. చూడండి, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలిసింది, నాకు చదివాం, శాశ్వతమైనదంట. ఇక్కడ రాయబడి ఉంది ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? చాలా గొప్పది, మహాప్రేమ. హిస్ లవ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్, హిస్ లవ్ ఈజ్ గ్రేట్ లవ్. ఆయన గొప్ప ప్రేమను మన మీద చూపించాడంట. మరి అటువంటి ప్రేమ ఈ భూమి మీద ఎవరైనా చూపించగలరా? అయినను అనే మాట మనకు ఎంత నేర్పిస్తుందో తెలుసా? నేను ఇలా ఉన్నాను, అయినా నన్ను ప్రేమిస్తాడా? నేను ప్రతిరోజు స్కూల్కి వెళ్ళట్లేదు, అయినా మా హెడ్ మాస్టర్ నన్ను కొట్టకుండా ఉంటాడా? నేను కాలేజీ ఏదో సోది చెప్పి నేను బంకు కొట్టేస్తున్నాను, అయినా నన్ను ప్రిన్సిపల్ లోపలికి రానిస్తాడా? నేను ఇలా ఉన్నాను, నన్ను ప్రేమిస్తాడా? ఎస్, ఈ లోకంలో ఎవ్వరూ నిన్ను ప్రేమించరేమో, నా దేవుడు మాత్రం నిన్ను ఖచ్చితంగా శాశ్వతంగా మహా ప్రేమ చేత నిన్ను ప్రేమిస్తాడంతే. ఆయన అంత ప్రేమ కలిగిన దేవుడు. ప్రియులారా, ఆయన అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా, మరి ఎందుకయ్యా ఇంతలా నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగామనుకో, ఏమంటాడో తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే మొదటి అధ్యాయానికి రండి. ప్రభువా, నన్ను ఎందుకయ్యా ఇంతగా ప్రేమిస్తున్నావంటే 4-6 వచనాలు కలిసిపోయి ఉన్నాయి కదా మొదటి అధ్యాయంలో. అక్కడ రాయబడి ఉంది చూడండి, 1, 2, 3, 4వ లైన్లో రాయబడి ఉంది, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించడానికి. హల్లెలూయా! అంటే ఎందుకు నన్ను ప్రేమిస్తున్నాడు? నేను ఆయన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలి. నేను ఆయన కుటుంబంలో ఆయన బిడ్డగా నేను ఉండాలి. అందుకే నన్ను ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. అంటే ఆయన ప్రేమకేముందో తెలుసా? లక్ష్యం ఉంది, కానీ ఆయన ప్రేమకు స్వార్థం లేదు. స్వార్థం ఏంటి? నేను ఇచ్చాను కనుక వాడు ఇవ్వాలి, అది స్వార్థం. కానీ ఆయనకున్న లక్ష్యం ఏంటో తెలుసా? గోల్ ఏంటో తెలుసా? నేను వాడిని ప్రేమించి ఏం చేయాలో తెలుసా? ఇదిగో నా ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తుని, తన అద్వితీయ కుమారుని లోకానికి పంపి ఆయన ద్వారంట నిన్ను దేవుడు కుమారునిగా, కుమార్తెగా నిన్ను స్వీకరించాలనుకున్నాడంట. హల్లెలూయా! ఇప్పుడు నీకు అర్థమైతే నువ్వెవరవో తెలుసా? ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి. ఎందువల్ల? నిన్ను ప్రేమించాడు గనుక. మనము ప్రేమించితమని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనల్ని చేసుకున్నాడు. అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడే ఇంకో మాట రాయబడి ఉంది చూడండి, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలెనని. చూడండి, దేవుని ప్రేమ ఏం చేసిందో తెలుసా? నిన్ను ప్రేమించినప్పుడే ఆయన డిసైడ్ చేసాడు. ఏంటో తెలుసా? నువ్వు ఆయన తన కుమారుని ద్వారా నీవు ఆయన కుమారుడు అయిపోవాలని, కుమార్తె అయిపోవని. రెండోది ఏంటో తెలుసా? ఆయన ఎదుట నువ్వు పరిశుద్ధుగా, నిర్దోషిగా నిలబడాలని ముందే ఆయన నిర్ణయించేశాడంట. ముందుగానే ఆయన డిసైడ్ చేశాడు నువ్వు ఎలాంటి వాడివైనా. ఆయన ప్రేమ చూడండి ఎంత ఉన్నతమైనదో. ఆయనకున్న లక్ష్యం ఏంటంటే నిన్ను ఆయన ఎదుట నిలబెట్టుకోవాలి. అందుకే ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం కదా. 5వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం, 27వ వచనంలో రాయబడి ఉంటుంది, మనమంట సంఘం అంట అది కళంకమైనను, ముడత అయినను, అట్టిది మరి ఏదైనను లేక, 27వ వచనంలో పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనదని గాను దాని ఎదుట, ఆయన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని. సంఘాన్ని ప్రేమించాడంట. ఎందుకు? ఇదిగో మనం అందరము ఆయన ఎదుట నిలబడాలంట. మనం ఆయన ఎదుట నిలబడ్డప్పుడు ఎలా నిలబెట్టుకుంటాడో తెలుసు? ఆయన నిర్దోషులుగానో పరిశుద్ధముగా నిలబెట్టుకుంటాడంట. మీకు అర్థమైతే ఇదిగో ఆయన ప్రేమించాడు,
జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను శాశ్వత కాలం వరకు గొప్పగా నిన్ను ప్రేమిస్తాడు. ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయనతో పాటు నువ్వు సదాకాలం ఉండడానికి నిన్ను పరిశుద్ధుడుగా నిర్దోషిగా కూడా నిన్ను నిలబెట్టుకుంటాడంట. హల్లెలూయా! ఎంత ప్రేమ చూడండి ఆయనది. ఆయనే నిన్ను నిర్దోషిగా నిలబెడతాడంట. మరి ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మరి ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు కదా, మరి ఆయన ప్రేమకు మరి నాకు కలిగే ప్రయోజనం ఏంటి? ఇంతగా ప్రేమిస్తే ఎస్, జగత్తు పునాది వేయబడక నన్ను ప్రేమించి శాశ్వత కాలం వరకు నన్ను ప్రేమిస్తాడు కదా, మరి ఆయనతో పాటు ఆయన ఎదుట నేను నిలబడ్డానికంటే ముందు మరి భూమి మీద బ్రతకాలి కదా. ఈ భూమి మీద బ్రతుకు కాలం అంతా మరి నాకు ఆయన ప్రేమ ఏం చేస్తుంది? ఆయన ప్రేమ ఏదైనా నాకు మేలు చేస్తుందా? చూడండి, ఒక మాట చదువుదాం. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం మనకు తెలుసు. దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, అక్కడ రాయబడి చూడండి, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకై, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని, మేలు కొరకే జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా! ఇప్పుడు చూడండి, నిన్ను జగత్తు పునాది వేయబడక ముందు నుంచి శాశ్వత కాలం వరకు నిన్ను ప్రేమించిన దేవుడు ఈ భూమి మీదంట ఆయన చేసే పని ఏంటో తెలుసా? సమస్తము సమకూడి నీకు మేలుకరంగానే జరిగిస్తాడు, కానీ కీడుగా ఆయన ఏది జరిగించడంట. ఈ మాట చాలదా నీకు అర్థమైతే ధైర్యంగా నమ్మకంగా ఆయన ఆరాధిస్తూ బ్రతికేయడానికి? ఇప్పుడు నువ్వు అడగొచ్చు, ఓకే బాబు అన్నీ మేలు చేస్తాడు కదా, మరి శ్రమ వస్తే ఏంటి, బాధ వస్తే ఏంటి, కష్టం వస్తే ఏంటి, ఇబ్బంది వస్తే ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఉన్నానే కానీ నాకు ఏదో బాధ ఉంది, ఏదో కష్టం ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఈ భూమి మీద నీకు మేలు చేయడమే కాదు, కానీ ఏదన్నా కష్టం వచ్చినా కూడా ఆ ప్రేమ నీతోనే నిలబడుతుంది. నిన్ను ఎడబాపు వెళ్ళిపోదు. అదే అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుదాం. చదువమ్మా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమైనను. చూడండి, ఏదైనా మనల్ని ఆయన ప్రేమ నుండి సపరేట్ చేయగలదా? అదే ప్రశ్నిస్తున్నాడు అక్కడ. నువ్వు అనుకోవచ్చు, శాశ్వత కాలం వరకు ఆయన ప్రేమించాడన్నావు బాబు, మంచిదే. మరి ఈ లోకంలో బ్రతికినంత కాలం ఒకవేళ ఆయన ప్రేమ నాకు దూరం అయిపోద్దేమో. నేను అందుకే అన్నాను, మనము ప్రేమించితమని కాదు, ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు. నువ్వు ప్రేమించావని నిన్ను ప్రేమించలేదు, నీలో అర్హతలు చూసి ఆయన ప్రేమించలేదు, నీలో భక్తి చూసి ఆయన ప్రేమించలేదు. మరి ఎలా ప్రేమించాడు? అక్కడ రాయబడి చూడండి, నాకు సమస్తము మేలు చేయడమే కాదంట, ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇదిగో ఆయన ప్రేమ నుండి నన్ను దూరం చేయగలిగిన వాడు ఏదీ లేదంట. అంటే ఒకవేళ ఆయన ప్రేమ నుండి ఏదైనా దూరం చేద్దామని వచ్చింది అనుకోండి, చేయలేదంట. ఏమొస్తాయి మనల్ని ఆయన ప్రేమ నుంచి దూరం చేయడానికి? చూడండి, అక్కడ రాయబడి ఉంది, శ్రమలు వస్తాయంట, బాధ వస్తుందంట, హింసలు వస్తాయంట, కరువు వస్తుందంట, వస్త్రహీనతలు వస్తాయంట, ఉపద్రవాలు వస్తాయంట, ఖడ్గాలు వస్తాయంట. చూడండి, మీరు ఆలోచించండి, ఇవన్నీ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ నుండి నిన్ను దూరం చేయాలని చూస్తాయంట. ఇప్పుడు క్రీస్తు ద్వారా దేవుని ప్రేమను నువ్వు రుచి చూసావు. అంతేకాదు, రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివామనుకోండి, దేవుడంట తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా మనలో కొమ్మరించేశాడంట. అంటే నీలో దేవుని ప్రేమను కూడా కొమ్మరించేశాడు. ఇప్పుడు నిన్ను ప్రేమించడానికి ప్రతిరూపంగా తన కుమారుణ్ణి ఇవ్వడమే కాదు, తన ప్రేమను కూడా నీలో కొమ్మరించేశాడంట. అంటే ఆ ప్రేమ నీతోనే ఉంది. ఇప్పుడు ఆ ప్రేమను దూరం చెయ్యాలని శ్రమ వస్తుందంట, కష్టం వస్తుందంట, బాధ వస్తుందంట, ఇబ్బంది వస్తుందంట, వస్త్రహీనత వస్తుందంట, కరువు వస్తుందంట. ఇవన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఆయన ప్రేమ నుంచి నిన్ను దూరం చేయాలని చూస్తాయంట. అందుకని దేవుని వాక్యం చెప్తుందో తెలుసా? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ బలముతోనూ నువ్వు ప్రేమించాలి. ఇప్పుడు ఏమైపోద్దో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు మన ప్రేమ పూర్ణంగా ఉండదు, సంపూర్ణంగా ఉండదు, ఆఫ్ అయిపోద్ది.
సంపూర్ణంగా ప్రేమించవలసిన నీవు ఇప్పుడు సంపూర్ణంగా ప్రేమించలేవు. ఏమంటావు తెలుసా? నాకు కష్టం వచ్చేసిందండి, నాకు బాధ వచ్చేసిందండి. నేను అంటాను, నీకు పరిస్థితులు మారుతున్నాయి, నీ మనసు మారుతుంది, కానీ ఆయన ప్రేమ మాత్రం మారట్లేదు. నీ కష్టాన్ని బట్టి, నీ శ్రమను బట్టి, నీకున్న వస్త్రహీనతను బట్టి నువ్వు ఒకవేళ ఆయన్ని సగం ప్రేమిస్తున్నావేమో, లేదా నీ ప్రేమలో మార్పులు ఉంటాయేమో, కానీ ఆయన ప్రేమ మాత్రం జగత్తు పునాది వేయబడక ముందు ఎలా ప్రేమించాడో నీ రోజువారి పరిస్థితుల్లో కూడా ఆయన అలాగే ప్రేమిస్తాడు. శాశ్వత కాలం వరకు నిన్ను అలాగే ప్రేమిస్తాడు. శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, హింస వచ్చిందా, ఇబ్బందులు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, ఉపద్రవాలు వచ్చాయా? ఉపద్రవాలంటే భయంకరమైన శ్రమలు అన్నమాట. ఇంకా దాని నుంచి నేను తప్పించుకునే మార్గం ఇంకా లేదంతే, నాకు అయిపోయింది నా పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా నా దేవుని ప్రేమను, ఇంకా చదువమ్మా, అక్కడ రాయబడి ఉంది, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి చూడండి, మనం ఎవరమో తెలుసా? ఈ భూమి మీద బ్రతికినంత కాలం అంట మనము దినమెల్లా వధింపబడే గొర్రెలమంట, వదకు సిద్ధమైన గొర్రెలము. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు ఏంటో తెలుసా? ప్రభువా ఇదిగో నేను బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటే మనల్ని ఎప్పుడు ఏంటో తెలుసు, కత్తి ఎప్పుడు మన మీద ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు మనకి శ్రమే ఉంటుంది, ఎప్పుడు కష్టమే ఉంటుంది, ఎప్పుడు ఇబ్బందే ఉంటుంది. ఏదో ఒక శ్రమ, ఆర్థిక పరిస్థితి, ఏదో ఒకటి, శారీరకంగా మానసికంగా ఏదో ఒక విధంగా. అంటే దినమెల్లా మనకేమున్నాయి చెప్పండి? శ్రమలే, కష్టాలే, నిందలే, అవమానాలే. ఇందాక కూడా జ్ఞాపకం చేశారు కదా డాక్టర్ గారు, వరుగుచున్న గోడను మీరు పడద్రోయాలని చూస్తున్నారా అంటే దాని అర్థం ఏంటి? ఇదిగో రాజు స్థానంలో ఉన్నాడు కదా, వాడి స్థితి నుండి మనం ఏం చేయాలి? దించేయాలి, అంతే, వాడిని పడేసేయాలి. అందుకేం చేస్తారు? వాళ్ళ కళ్ళన్నీ ఏం చూస్తాయి తెలిసి, ఇడు ఎప్పుడు పడతాడా, ఎప్పుడు పడతాడా, అలా ఎదురు చూస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నువ్వు దినమెల్లా వధింపబడుతున్నావా? శ్రమ చేతనో, బాధ చేతనో, ఇబ్బంది చేతనో. వధింపబడ్డం అంటే బలివ్వబడ్డం అంటే మనకున్న కష్టాలు అలాంటివంట. మనల్ని ఎప్పుడు ఏం చేస్తే తెలుసా? మనల్ని బలిచ్చినట్టే, ఎక్కడికక్కడే మానసికంగా మనల్ని నరికేసినట్లే, అన్ని విధాల ఇబ్బంది పడిపోతాం. ఇంకో విధంగా చెప్పాలంటే, సముద్రంలో ఒకవేళ షిప్ ఉందనుకోండి, దాని మీద అలలు ఎలా కొడతాయి చెప్పండి? భయంకరంగా కొడతాయి కదా. ఇటువంటి శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. దినమెల్లా నువ్వు వధింపబడతావు. అయితే ఒక మాట రాయబడం చూసావా? ఇన్ని వచ్చిన వీటన్నిటిలో నిన్ను ప్రేమించాడే అత్యధికముగా, అటువంటి దేవుని ద్వారంట, ఆ ప్రేమ ద్వారంట నీకు అత్యధికమైన విజయం ఉందంట. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, విజయం ఎవరిది? నీదే. శ్రమ వచ్చిందా? విజయం నీదే. శ్రమ వచ్చిందని నువ్వు కృంగిపోతున్నావేమో, కానీ ఆయన ప్రేమ మాత్రం బలంగానే నిలబడుతుంది. ఆయన ప్రేమే నీకు ధైర్యాన్ని ఇస్తుంది, ఆయన ప్రేమే నేను నిలబెడుతుంది. నీకు అర్థమైతే ఇప్పుడు ఆయన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? మనలను ప్రేమించిన వాని ద్వారా. అంటే దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడు? ఎవరి ద్వారా ప్రేమించాడు? క్రీస్తు ద్వారా మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు క్రీస్తు ద్వారా మనకేముందో తెలుసా? ఒకటి, ఆయన ప్రేమ నుంచి మనం దూరం అవ్వలేం. రెండోది, ఆయన ప్రేమ ద్వారా మనకేముందో తెలుసా? అత్యధికమైన విజయం ఉందంట. హల్లెలూయా. ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ. ఇది సామాన్యమైన విజయం కాదు ఇది. ఇప్పుడు చూడండి, ఎన్ని శ్రమలు రాలేదు నిన్ను ఓడించాలని, ఎన్ని కష్టాలు రాలేదు. ఈరోజు మందిరంలో కూర్చున్నావు, ఎందుకో తెలుసా? ఆ శ్రమలన్నిటిలో, బాధలన్నిటిలో, ఉపద్రవాలన్నిటిలో నా దేవుడు నీకు విజయాన్ని ఇచ్చాడు. విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నావు. అక్కడ ఇంకో మాట రాయబడి చూడండి, ఇంకా ఒకవేళ ఇవి కాకుండా ఇంకా ఏమైనా వస్తాయా? నన్ను ఆయన ప్రేమ నుంచి దూరం చేయాలని వస్తాయి. ఏమొస్తాయి తెలుసా? మరణం వస్తుందంట. జీవమైనను, మరణం అంట, జీవమంట, దేవదూతలంట, ప్రధానులంట, రాబో ఉన్నాయంట, అధికారులంట, ఉన్నవైన, ఎత్తైన, లోతైన, సృష్టింపబడినది మరి ఏదైనను మన ప్రభువైన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాము. హల్లెలూయా. ఈ మాటను మనం ఖచ్చితంగా నమ్మాలంట.
ఏంటి ఆ మాట? ఇదిగో ఒకవేళ శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, ఇబ్బందులు వచ్చినాయా, దీంట్లో నీకు విజయాన్ని ఇస్తాడు. ఒకవేళ ఆయన ప్రేమ నుంచి దూరం చేయాలని ఒకవేళ మరణం వస్తే, ఒకవేళ నేను అనుకోని పరిస్థితులు వస్తే, ఉన్నవైనా రాబోవైనా, బాబు ఇప్పుడున్న పరిస్థితులే సరిపోతాయిరా బాబు అనుకుంటే, మనం అంటాం కదా ఒక్కొక్కసారి దెబ్బ మీద దెబ్బ, మళ్ళా దెబ్బ మీద ఏం రాసినట్టు, కారం రాసినట్లే, మరలా శ్రమ వెనకాల శ్రమ, ఇబ్బంది వెనకాల ఇబ్బందులు. ఇంకేంటో తెలుసా, మరణమే శరణం అనుకునే క్షణాలు. అటువంటి పరిస్థితులు వచ్చినా కూడా అక్కడ రాయబడి ఉంది, ఒకవేళ ప్రధానులే, అధికారులే, అంటే నాకు సొసైటీ అంతా వ్యతిరేకమైపోయినా. ఇంకో విధంగా మనం చూడొచ్చు, ప్రధానులు అధికారులు అనే మాట దగ్గర మనము సాతాను యొక్క అధికారులు, శక్తులను కూడా మనం చూడొచ్చు. అంధకార సంబంధమైన అధికారులు, వాడికి ప్రధానులు ఉన్నారు, వాడికి అధికారులు ఉన్నారు, దురాత్మల సమూహం ఉందాడికి. ఇవన్నీ మనకి వ్యతిరేకంగా పనిచేసిన నువ్వు రూఢిగా నమ్మాల్సిందేంటో తెలుసా, కాలాలు మారినా, పరిస్థితులు మారినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, ఒకవేళ మరణ పడక మీద నువ్వు ఉన్నా కూడా నువ్వు రూఢిగా నమ్మాల్సిందేంటో తెలుసా, ఇవన్నీ నాకు దూరం అవుతాయేమో కానీ నన్ను ప్రేమించిన వాని ద్వారా ఆయన ప్రేమ మాత్రం నాకు దూరం అవ్వదంతే. ఆయన ప్రేమ ఎప్పుడు నాతోనే ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరి ఇంతగా ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ప్రేమించాడు కనుక నీకు రక్షణ ఇచ్చాడు, ఆయన ప్రేమించాడు కనుక శాశ్వత కాలం అంటే నిత్య జీవాన్ని ఇచ్చాడు, ఆయన ప్రేమించాడు కనుక ఈ భూమి మీద బ్రతకడానికి ఆయన భద్రతనిచ్చాడు, విజయాన్ని ఇచ్చాడు, ఇన్ని నీకు ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేయాలి? బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? చూడండి, మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22వ వచనంలో రాయబడి ఉంది, ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. మరణాత, ప్రభువు వచ్చాడు, నిన్ను ప్రేమించి నిన్ను రక్షించాడు, నీ స్థానంలో ఆయన మరణించి మరి ఇప్పుడు మరలా వస్తాడంట. ఇక్కడ మీకు అర్థమైతే విశ్వాసి, ఆయన ప్రేమను రుచి చూసిన విశ్వాసి ఏం చేస్తాడు తెలుసా? ప్రభువుని ప్రేమిస్తాడు. రెండవది, ఆయన రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. దేవుని ప్రేమ ఏం చేస్తుంది తెలుసా? నిన్ను బలవంతం చేస్తుంది. ఎక్కడుండాలని? నేను ఆయనతోనే సదాకాలం ఉండాలి, ఆయనతో పాటు నేను ఆ నిత్య మహిమలో ఉండాలి. అక్కడుంటేనే నాకు మేలు, అక్కడే నీతి ఉంటుంది, అక్కడే యథార్థత ఉంటుంది, నేను దేవునితో పాటు నేను ఉంటాను, అంతకన్నా ఆధిక్యత నాకేం కావాలి? అందుకని నేను ఆ పునాదులు గల పట్టణం కోసమే నేను ఎదురు చూస్తాను. ఈ లోకము, ఈ లోకాశలు నాకొద్దు, అక్కడే నేను నివసించాలని ఆశపడుతున్నాను. పిల్లారా, మీరు ఆలోచిస్తే, మీరు గ్రహిస్తే ఇక్కడ రాయబడిన మాట, మరి ప్రభువుని నువ్వు ప్రేమిస్తున్నావా? ప్రభువుని ప్రేమించడం అంటే ఇంకో మాట ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఇదిగో దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడంటే తన కుమారుని ద్వారా నిన్ను ప్రేమించాడు. మరి ఆ కుమారుని నువ్వు నమ్మావా? ఎస్, నమ్మానండి. నమ్మితే ఒక మాట గుర్తుంచుకో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అత్యధికమైన విజయం నీదే. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ప్రేమను మాత్రం నీ నుండి దూరం చేయలేవు. ఎందుకంటే జగత్తు పునాది వేయకముందు నిన్ను ప్రేమించిన దేవుడు ఈ జగత్తంతా మిక్కటమైన వేండ్రంతో లయమైపోయినా, క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చినా ఆయన సదాకాలం ఉంటాడు గనుక, శాశ్వత కాలము నిత్యము ఉంటాడు గనుక ఆయన ప్రేమ కూడా నీ మీద శాశ్వత కాలము నిత్యము నిలుస్తుంది. మరి అంతగా నిన్ను ప్రేమించాడు కదా, మరి నువ్వెంతలా ప్రేమిస్తున్నావు? పేతురుని అడుగుతాడు కదా, అదే ప్రశ్న ఈరోజు మనల్ని అడిగితే దేవుడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా సంఘాన్ని ప్రేమించెళ్ళి. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా సంఘాన్ని మేపు వెళ్ళి. పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ఇదిగో నా సంఘాన్ని కాయి వెళ్ళి. ఇప్పుడు నువ్వు ఆలోచించు, నిన్ను నన్ను గనక ఆయన ఈ ప్రశ్న అడిగితే, ఇదిగో నేను నిన్ను ఇంతగా ప్రేమించాను కదా, నా ప్రేమలో డంబము లేదే, మత్సరము లేదే, నా ప్రేమలో స్వలాభాన్ని కోరుకోలేదే, మరి ఎంతగా నిన్ను ప్రేమించాను కదా, మరి నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు? ఇంకా ఎంతమందో తెలుసా ఆయన ప్రేమకు దూరంగా బ్రతుకుతున్నారు.
ఈరోజు నేను అడుగుతున్నాను, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన వాక్యాన్ని ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే ప్రార్థనను ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆరాధన ప్రేమిస్తావు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన సన్నిధిని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తే ఇదిగో అనేకులు నశించిపోతున్నారు, నశించిపోతున్న ఆత్మలకు సువార్త చెప్పడానికి ఆ నశించిపోయే వారిని కూడా ప్రేమిస్తావు నువ్వు. మరి ఉందా దేవుని ప్రేమ? దేవుణ్ణి ప్రేమించావా? ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, దేవుణ్ణి నేను ఒకవేళ ప్రేమిస్తే ఏం చేస్తా, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ మనం చదివాం కదా ఇందాక వాక్య భాగంలోనే, దేవుణ్ణి ప్రేమించు వారికంట, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికంట సమస్తము సమకూడి మేలు కోసమే జరిగిస్తాడని. నువ్వు ఏ పనైనా పూనుకో, నీకు మేలే జరిగిద్ది. నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్ళు, నీకు మేలే జరిగిద్ది. ఆయన కీడు చేయుడు, నీకు మేలే చేస్తాడు. ఇప్పుడు నువ్వు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా? ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనము కూడా ప్రేమను పొందుకున్నాం. ఇప్పుడు మనము కూడా తిరిగి ఆయన ప్రేమించాలి. ఇప్పుడు ఆయన ప్రేమించావా? రెండో విషయం ఏం చేస్తావో తెలుసా? నీ పొరుగు వాడిని కూడా ఆయన ప్రేమించినట్లే నువ్వు ప్రేమిస్తావు. అది నీ జీవితంలో కనబడట్లేదు అనుకో, ఇది ఒక్కసారి ప్రభు బల్లో చేయి వేసే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, నన్ను ప్రేమించే కదా ఈ స్థితినిచ్చావు ప్రభువా, ఇంకా ఎన్నడూ మరలా ఆ పూర్వపు స్థితిలోకి నేను వెళ్ళను ప్రభువా, నిన్నే ప్రేమిస్తాను. ఇదిగో నువ్వు ప్రేమించవారిని ప్రేమించమన్నావు, అందరినీ ప్రేమిస్తాను, నీ ప్రేమని నేను కనుపరుస్తాను. ఒక భక్తుడు అంటాడు, యేసయ్యలాగా ప్రతి క్రైస్తవుడు ప్రేమించినట్లయితే ఈ భూమి మీద ఖచ్చితంగా ఈ భూమి మీద ఎప్పుడో అందరూ క్రైస్తవులు అయిపోదురు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ప్రేమను రుచి చూసాము కానీ ఆయన ప్రేమను పంచుకోలేకపోతున్నాం. ఆయన ప్రేమను చూడాలని లోకం తహతహలాడుతుంది, ఆశపడుతుంది. కానీ ఆయన ప్రేమను చూపించేవాడు ఎవడైనా ఈ భూమి మీద ఉన్నాడా? కనబడట్లేదు. కానీ దేవుడు ఇంకోసారి మనకు గుర్తు చేస్తున్నాడు, నిన్ను ఇంతగా ప్రేమించాడుగా. భయపడుతూ వచ్చావా? అయితే అత్యధికమైన విజయం నీదే ఆయన ప్రేమ ద్వారా. ఒకవేళ ఆయన ప్రేమ నాకు దూరం అయిపోతుంది అనుకున్నావా? ఇదిగో నువ్వైనా దూరం అవుతావేమో కానీ ఆయన ప్రేమ మాత్రం శాశ్వత కాలం నీతోనే ఉంటుంది. విడువక కృప చూపిస్తాడు. మరి ఎంతవరకు మనము ఆయన ప్రేమించే వారంగా ఉంటున్నాం? తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిచారకులు ముందుకు వస్తారు. ఒక్క రెండు నిమిషాలు. దేవుడు ప్రేమాస్వరూపి. ఆయన ప్రేమను మన ఎడల చూపించాడు. ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయక ముందే. ఇంకా ఒకవేళ ఆయన్ని నమ్మలేదా? ఆయన మీద నీ విశ్వాసం పెట్టుకుని రక్షించబడలేదా? పాప క్షమాపణ పొందలేదా? నీతిమంతుడిగా తీర్చబడలేదా? నిత్య రాజ్యానికి వారసుడు అవ్వలేదా? అయితే ఈ మాట గుర్తుంచుకో, నిన్ను జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నిన్ను ప్రేమించాడు. ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నీవు తన కుమారుడివి, కుమార్తె అవ్వాలని. అవునయ్యా, నేను ఆయన ప్రేమను అంగీకరించాను. అయితే దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? మరి నీవు ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఆయన్ని ప్రేమిస్తూనే బ్రతుకుతున్నావా? ఆయన ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనడం. ఆయన మాటకు లోబడుతున్నావా? ఆయన చెప్పింది చేస్తున్నావా? ఒకవేళ చేయకుండా ఈరోజు ఎక్కడ ఉన్నావా? ప్రభు పాత్రలో చేయి వేసే మనము ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు, నువ్వే కదా నన్ను రక్షించి ఇక్కడ కూర్చోబెట్టావు. దేవా, నీ ఆజ్ఞను పాటించేవాడిగా నేను ఉండాలి. నేను నిన్ను ప్రేమించాలయ్యా, సంపూర్ణంగా ప్రేమించమన్నావు. కష్టాలు వచ్చినప్పుడు ప్రేమించలేకపోతున్నాను, నష్టాలు వచ్చినప్పుడు ప్రేమించలేకపోతున్నాను. కానీ ప్రభువా, ఈరోజు నన్ను ధైర్యపరిచావు, విజయము నాదేనని చెప్పావు. ప్రభువా, ఈరోజు కష్టము రావచ్చు, మరలా రేపు వెళ్ళిపోవచ్చు. రాత్రి కలిగి మరలా ఏ విధంగా ఉదయమే వస్తుందో అలా నా బాధలు పోవచ్చు, కష్టాలు పోవచ్చు. కానీ నీ ప్రేమ మాత్రం శాశ్వతంగా నాతోనే ఉంటుందయ్యా. ఆ ప్రేమే కదా నాకు విజయం, ఆ ప్రేమే కదా నాకు బలము, ఆ ప్రేమే కదా నా జీవితానికి ఆధారము, ఆ ప్రేమే కదా ఈ భూమి మీద బ్రతకడానికి నాకు సహాయము చేసేది. ప్రభువా, నిన్ను తప్ప నేను ఈ భూమి మీద దేన్ని ప్రేమించనయ్యా. మునుపు లోకాన్ని ప్రేమించాను, లోకాశలు ప్రేమించాను, కానీ ఇంకా నిన్నే ప్రేమిస్తాను ప్రభువా.
నన్ను ప్రేమించావు కాబట్టే కలువరి సిలువలో నా కొరకు బలియాగమైపోయావయ్యా. నన్ను ప్రేమించావు కాబట్టే ఆ కలువరి సిలువలో నా కొరకు ప్రాణం పెట్టేశావయ్యా. మీకు వందనాలు తండ్రి. నన్ను ప్రేమించావు గనుకే సమాధి చేయబడి తిరిగి లేచావయ్యా. నన్ను ప్రేమించావు కాబట్టే ఈరోజు నాకు అత్యధికమైన విజయాన్ని ఇస్తున్నావయ్యా. నన్ను ప్రేమించావు కాబట్టే నన్ను ఎన్నడూ ఆ ప్రేమ నుంచి దూరం చేయనని వాగ్దానం చేశావయ్యా. ఇంతకన్నా ఏం కావాలి ప్రభువా ఈ భూమి మీద బ్రతకడానికి? దేవా, నీ ప్రేమ యొక్క ఆ కాపుదల్లోనే నేను సంతోషంగా నిన్ను ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా అని చెప్పగలవా? ప్రభు పాత్రలో మనము చేయి వేద్దాం. ఎవరైతే నమ్మి బాప్తీసం పొందారో, రక్షించబడిన బిడ్డలు మాత్రమే ఈ పాత్రలో చేయి వేయాలి. పరిచారకులు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఆ పాత్రలను తీసుకున్నప్పుడు ఈ మాటను మీరు గుర్తు చేసుకోవాలి. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చెయ్యుడి అని చెప్పాను. ప్రియులారా, ఇది మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకునే టైము. ఆయన ప్రేమను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆ ప్రేమ ద్వారానే నీ స్థానంలో మరణించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన ప్రేమ ద్వారానే ఆ కలువరి సిలువలో శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుక నీకే శిక్షావిధి లేకుండా ఆయనే కలువరి సిలువలో నీ శిక్షనంతా పొందేశాడు. ఈరోజు నీకే శిక్షావిధి లేకుండా చేశాడు. ఆయన నిన్ను శాశ్వత కాలం వరకు ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ, యేసయ్యా నన్ను ప్రేమించి నా కొరకు ఆ కలువరి సిలువలో బలియాగమైపోయావు ప్రభువా అని మనము కృతజ్ఞత హృదయముతో ఈ పాత్రలో చేయవేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. ఇది మీరు మాకు అప్పగించారు నిన్ను జ్ఞాపకం చేసుకొనడానికై. ఆ రొట్టె నీ శరీరానికి సాదృశ్యంగా, ఆ ద్రాక్షరసము మా పాప పరిహారం కోసం నువ్వు చిందించిన రక్తానికి సాదృశ్యంగా మేము తీసుకుంటుండగా మీరే మహిమ తెచ్చుకోండి ప్రభువా. నాయన అది పంచిపెడుతున్న పరిచారకుల మీద నీ అభిషేకాన్ని ఉంచండి.